ఇక్కడ నేను గుడి కట్టిందే అమ్మోరు చెప్పిన తర్వాత నేను గుడి కట్టాను. ఇప్పుడు అంటే మీరు నాకు చెప్పిన విధానంలో ఒక బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసినటువంటి వ్యక్తి జార్ఖండ్ లో ఉండి ఇక్కడికే వచ్చి ఎందుకు కట్టిరు? అంటే మీ దగ్గర కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ, అంటే కట్టనివ్వడానికి అవకాశం లేక సో పక్కూర్లో ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి అనుకోని ఇక్కడికి వచ్చారు అమ్మవారి పేరు పెట్టుకొని. మేడం ఒక్క మాట, మీరు అడిగి చూస్తున్నారు, ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ ఉండి మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఒక 10-15 ఇప్పటికీ ప్లేట్ లోనే ఒక 20 రూపాయలు 30 రూపాయల కంటే ఎక్కువ పడదు ఇక్కడ. కరెక్టేనా? ఏదో హోమం చేసుకున్నాం అనుకో నేను 3,000-5,000 తీసుకుంటాను, అది సామాన్లతో కొండ్రలో 108 తామరపల్లి గంజలతో చేస్తాను. లక్ష్మీ గణపతి కాళీ హోమం నేను చేస్తాను. దీంతోనే మాకు ఇక్కడ మనకు గుడి నడుస్తుంది, ఇవన్నీ నడుస్తుంది, అవన్నీ నడుస్తుంది. దీనికి నేను ఎక్కడో నేను చెయ్యాలనికే అప్పుడు నేను ఏంటంటే 41 డిజిటేషన్ బట్టి నేను మన మేసాలు, నేను మామూలు నా మేసాలు అంటే గడ్డం ఏంటి ఉంచుకోను, నేను ఒకవేళ ఇలాంటి పెట్టుకో నేను వేరే పర్సన్ అంటే ఇన్ని గడ్డాలు ఇన్ని మేసాలు పెట్టుకొని ఇన్ని జుత్తులు అంత పెరిగించుకొని అనుకొని 5,000 లక్షలు మీ అంతేందుకు ఒక్క చండీ హోమం చేయడానికి హైదరాబాద్ లో ఒక పంతులు కాంటాక్ట్ చేస్తే అతను ఒక కోచ్ని అడిగాడు, సార్ మీ బడ్జెట్ అంటే 50,000 1,00,000 రూపాయలు అడిగాడు డైరెక్ట్ రేట్. అది ఇక్కడ అంత ఇచ్చిన వాళ్ళు లేరు. సో దేవుణ్ణి ఎవరు నమ్మకంగా కొలవడం లేదు, బిజినెస్ తోనే కొలుస్తున్నారు అంతే. అమ్మా మీకు ఒక మాట చెప్తానండి, ఇప్పుడు జనాలు ఎలాగైపోయారంటే హోమం చేయించుకుని అలా పంతులు చెప్పారు అనుకోండి మీకు ఈ దోషం అంటే హోమం చేయించుకోవాలని, వాళ్ళు ఏం చేస్తారు 10 పంతులు కాంటాక్ట్ చేస్తారు, ఒకరు 3,000 అన్నారు సరే, ఇంకొకరు 5,000 అంటే వాళ్ళకి వదిలిస్తారు, ఎవరన్నా 18,000-15,000 చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ హోమం కావాలి అంతేగాని ఎక్కడ అవుతుంది ఎలా చేయాలి అది అనవసరం వాళ్ళకి.